రైట్, ఇక ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ట ఉన్నటువంటి తిరుమల ఆలయ ప్రతిష్టను ఇక కూటమి నేతలు దిగజారుస్తున్నారని చెప్పేసి వైసీపీ మండిపడుతోంది. టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. మహిళలపై అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలకు దేవుడంటే భయం లేదని, అందుకే కల్తీ అంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇక టీటీడీని ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు బీఆర్ నాయుడిని ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగుతోంది ఏపీ రాజకీయాలు ప్రస్తుతం. దీనికి సంబంధించి కూడా పోటాపోటీగా ఎదురెదురుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏంటి అసలు ఏమంటున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు? రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి ఒక టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు పై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రత్యేకించి ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కొందరు ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రత్యేకంగా నిరసన తెలియజేసేటువంటి క్రమంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలను అక్కడ అదుపులోకి తీసుకోవడం, అక్కడ వారిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా వారిని అక్కడ నిర్బంధించారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ఈ చర్యను ఖండిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రత్యేకంగా గత కొన్ని రోజుల నుంచి రాజకీయాలు కనుక పక్కన పెట్టి చూస్తే ప్రత్యేకించి తిరుమల ప్రాంతాన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అధికార పార్టీ అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా ప్రత్యేకంగా ఇటు లడ్డు కల్తీ వ్యవహారం తిరుమల ప్రయాణం ప్రధానంగా కూడా కొన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా కొన్ని నెలల నుంచి కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఇటు తిరుమల వ్యవహారం ఏదో ఒక కొత్త దానికి శ్రీకారం చుడుతూ ఉంది. గతంలో లడ్డు కల్తీ వ్యవహారం, ఇప్పుడు టీడీ చైర్మన్కి సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా అంతకుముందు ధనం చోరీ, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలపైన ప్రధానంగా పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అన్ని రకాలుగా కూడా తిరుమల యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నం ప్రధానంగా జరుగుతుందంటూ కూడా ఇటు హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా దీన్ని మండిపడుతూ ఉన్నాయి, ఖండిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు రాజకీయాలు దీనిపైన మాట్లాడకూడదు అనేటువంటి ఒక విజ్ఞతను ఆయా రాజకీయ పార్టీలకు వదిలేయడమే అని కూడా వారు కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రధానంగా ఇటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిరసనలు మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇటు అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే మల్లాదిష్ణుతో పాటు ప్రధానంగా అక్కడ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ నిరసనకు హాజరవటం, అటు తిరుమల ప్రతిష్టను అటు కూటమి నేతలందరూ కూడా దిగజారుస్తూ ఉన్నారు. దీన్ని తిరుమల అంటే అదేవిధంగా దేవుడు అంటే కూడా భయం లేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి నేతలు సృష్టిస్తూ ఉన్నారు. అటు భక్తికి ఏదైతే ఇటు భక్తి మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ప్రధానంగా కూటమి అందరిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేస్తున్నటువంటి విమర్శ. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు అంబేద్కర్ విగ్రహం వద్ద అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు నిరసనలు తెలియజేయడం, అదేవిధంగా అక్కడ జరిగేటువంటి వాస్తవాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ పదవి నుంచి అటు బీఆర్ నాయుడును ఏదైతే రాజీనామా చేయించాలి, అదేవిధంగా అక్కడి నుంచి తీసివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి కూటమి దీనిపైన ఎలా స్పందిస్తుంది, మరి ఏం చేయాలనేది ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాల్సింది ప్రభుత్వం కాబట్టి అది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. మరి మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున చేపట్టిందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.